టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి రెచ్చిపోయారు. రవాణా శాఖ అధికారులకు బహిరంగంగా వార్నింగ్ ఇచ్చారు. జీటీసీ శివరాం, వెహికల్ ఇన్స్పెక్టర్ అత్తికానాజ్లను బెదిరించారు. నా వెనుక వందలాది మంది ఉన్నారు, మిమ్మల్ని నరికేస్తే అడిగేవారు లేరంటూ బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు. జేసీ ట్రావెల్స్ బస్సులు, లారీలను సీజ్ చేసిన ప్రతి ఒక్క అధికారిపై ప్రతీకారం తీర్చుకుంటా అంటూ ఊగిపోయారు. 2019 నుంచి నా కాన్స్టిట్యూన్సీలో ఏమేమి జరిగినాయో అందరూ లే కమిషనర్లో పోతారా, ఎవరిని స్పేర్ చేయను. ఎస్పెషలీ మా నాయన 1941లో బొగ్గులు పోసి ఉన్నారా నా కొడకల్లా. పర్మిట్ రెన్యూల్ చేయరా నా కొడకల్లారలే. నాకు కొత్త ఇంకా నా లైఫ్ అయిపోయిందిరా. నీ అమ్మ నాకు కడుపు నరుకుతారా? మీరెందుకు హ్యాపీ ఉండాలరా? నువ్వు, నీ భార్య, నీ పిల్లలు నరుకుతాలే. అట్టిగా అయితే అది ఆడిది చెప్పి రిక్వెస్ట్ చేసినమ్మా. నువ్వు ఇంట్లో కులుకుతావా? నువ్వు ఇంట్లో కులుకుతావా? కులుకుదువులే. ఏమనుకుంటాను నేను అంటే చాలు. నాకు జనం ఎవరికి వెళ్ళారో ఈవెన్ నేను చెప్తాను, ఆల్ ఎంబీఐ నరుకుతా. నీ పిల్లలు బాగుండకూడదు, నీ పిల్లలు బాగుండకూడదు. నా పిల్లలు ఒక సొసైటీలోనే మేము దొంగలు చేసినారా నా కొడకల్లారా. మెట్రితో అట్టిగా 2 రోజుల లోపల కాలు పట్టుకొని మొత్తం నా బండ్లు రిపేర్ చేయాల్సింది అందరూ. ఆల్ మిరకిల్స్ పెట్టారు. తమాషేస్తారా నీ అబ్బా నా కొడకల్లారా. నరుకుద్దా నరుకుద్దా. ఏం నువ్వు ఎస్పీ అయితేనేమే, నువ్వు డీటీసీ అయితేనే, నీకు లేరా? నీకెవరు లేరా ఇంట్లో? నీకెవరు లేరా? నరుకుద్దానే. బ్రేక్ హాస్పిటల్లో కేసు రాసినవాడు ముందు పోయి ఆ బస్సులు గిస్సులు అన్నీ వేసి రిపేర్ చేసి అక్కడ పెట్టండి. నరుకుతా ఏం చేస్తారా? నరుకుతా. జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చిన దృశ్యాలు మనం చూస్తున్నాము. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ఆయన మాటలు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎవరిని వదలను, నా వెనక వందలాది మంది ఉన్నారు అంటున్నారు. సో ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? అధికారంలోకి వచ్చిన ఇంకా నెల రోజులు కూడా కాకముందే వరుసగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మంత్రుల దగ్గర నుండి ఆ నాయకుల వరకు కూడా అధికారంలో ఉద్యోగులను బెదిరిస్తున్నటువంటి సంఘటనలు చోటు చేసుకుని ఈ రోజు వాటన్నిటిని మించి ఇప్పటి వరకు జరిగినటువంటి సంఘటన అన్నిటికీ మించి ఆ తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా మొన్నటి వరకు పనిచేస్తున్నటువంటి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి రవాణా శాఖ అధికారుల్ని నేరుగా నరుకుతా అంటూ బెదిరించారు. మీడియా సమక్షంలోనే 1కి 10 సార్లు నరుకుతాను, చంపుతాను. మొత్తం ఎవరైతే గతంలో జేసీ ట్రావెల్స్ సంబంధించినటువంటి బస్సుల పైన, లారీల పైన సీజ్ చేశారో, అక్రమంగా నిర్వహిస్తూ అక్రమ రిజిస్ట్రేషన్ అయినటువంటి కేసుల్ని సీజ్ చేశారో, తన పైన కేసులు పెట్టారో వాళ్ళందరినీ కూడా చంపుతాను, నరుకుతాను, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారో, మీకు కుటుంబ సభ్యులు లేరా అంటూ బెదిరించడం, ఓపెన్ గానే నరుకుతానడం, చంపుతానడం అన్నది ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. ముఖ్యంగా రవాణా శాఖకి సంబంధించి జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శివరాం ప్రసాద్, అదేవిధంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ అందరినీ కూడా, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు అందరినీ కూడా చంపుతానన్నారు. అదేవిధంగా జేటీసీ శివరాం ప్రసాద్ ని చంపుతానని చెప్పి బెదిరించారు. నరికేస్తానని కూడా చాలా స్పష్టంగా ఎక్కడ కూడా ఒకసారి పోనీ పొరపాటున అని వెనక్కి తీసుకున్నారు అనుకోవచ్చు. కానీ అటువంటి ఏమీ లేకుండా ప్రతిసారి కూడా పదే నరుకుతాను, చంపుతాను. రవాణా శాఖకు సంబంధించినటువంటి అధికారుల్ని, ముఖ్యంగా జేటీసీ శివరాం ప్రసాద్ ని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎవరెవరైతే జేసీ ట్రావెల్ సంబంధించినటువంటి కేసులు నమోదు చేశారో, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ ఎవరున్నారో ఆ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు అందరినీ కూడా నరుకుతానంటూ కూడా జేసీ దివాకర్ రెడ్డి ఇప్పుడు బెదిరించడం అన్నది ఓపెన్ గానే మీడియా సమక్షంలో ఇప్పటికే మనం చూసాం. నిన్న అయ్యన్న పాత్రుడు, ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు, అదే విధంగా నర్సీపట్నంలో అధికారుల్ని బూతులు మాట్లాడారు. మరొక వైపు అచ్చెన్నాయుడు బహిరంగంగానే తమ కార్యకర్తలకి ఎవరైనా సరే టీ ఇచ్చి కుర్చీలో కూర్చోబెట్టి పనులు చేయకపోతే అక్కడ 2 రోజుల్లో ఆ సీట్లో ఉంటారని చెప్పారు. ఇప్పుడు ఏకంగా
ట్రాన్స్పోర్ట్ అధికారుల్ని చంపేస్తాను నరికేస్తానని కూడా స్వయంగా మీడియా ముఖంగానే బెదిరించారు. ఇది కేవలం తనపైన కేసు పెట్టారు కాబట్టి, గతంలో తనపైన తన ట్రావెల్స్ కి సంబంధించినటువంటి కేసులు నమోదు చేశారు కాబట్టి ఈ రోజు అధికారం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ అధికారాన్ని ఉపయోగించి నరుకుతామన్న ధోరణిలో జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడడం అన్నది అధికారులను ఉద్యోగుల్లో కూడా తీవ్ర కలకలం రేపుతుంది. సో ఎన్నికయ్యి ఆ ఉద్యోగులంతా కూడా పెద్ద ఎత్తున తమకు మద్దతు ఇచ్చారని ఒకవైపు తెలుగుదేశం పార్టీ చెప్తూ వచ్చింది. ఇప్పుడు ఆ మద్దతు ఇచ్చినటువంటి అధికారుల్ని నరుకుతామంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడడం అన్నది సో పూర్తి కలకలం రేపుతుంది. సో దీనికి సంబంధించి ఆ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించినటువంటి అధికారులు ఉద్యోగులు కూడా తీవ్రంగా మండిపడుతూ ఉన్నారు జేసీ దివాకర్ రెడ్డి వైఖరి పట్ల. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఒక ప్రభుత్వంలో పనిచేసేటువంటి ఉన్నతాధికారిని నేరుగా నరుకుతాము చంపుతామని చెప్పేసి బెదిరించినటువంటి ధోరణిలో దీనిపైన కేసు పెడతారా లేదా అన్న అంశం కూడా వేచి చూడాలి.